అందరికీ నమస్తే. నేను ఒక నది దగ్గర ఉన్నానని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రేపొద్దున మనకు రాజధాని ఇక్కడేనంట. దీని పేరు వచ్చేసి ఐకానిక్ టవర్స్. ఐకానిక్ టవర్స్ అంట. ఇది రాజధాని ఇక్కడే కట్టబోతా ఉన్నారు. ఈ రాజధానిలో తేలికపాటి వర్షం పడితేనే మునిగిపోయింది. ప్రపంచ బ్యాంక్ కూడా ఇది రాజధానికి పనికిరాదు, ఇది రాజధాని కడతానికి వీలు లేదు, కుదరదని చెప్పేసి వాళ్ళ అప్పయ్యకు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ చంద్రబాబు గారు కావాలని చెప్పేసి ఇక్కడ రాజధాని కట్టబోతా ఉన్నాడు. గమనించండి, చిన్న వర్షం పడితేనే ఏ విధంగా మునిగిపోతుందో చూడండి. ఒక నదిలాగా ఉందిగా నీడ. చూడండి, ఇక్కడ రాజధాని కట్టే ప్రాంతమా ఇది. ప్రజలను ఏ విధంగా చంద్రబాబు మోసం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఒకసారి దగ్గర చూపించు, ఒకసారి క్లోజప్ చేసి ప్రజలు గమనించాలి. కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తోడిస్తున్నారంట. నీళ్లు తోడేయటం, వర్షం పడతాం, నీళ్లు తోడేయటం, వర్షం పడతాం, మునిగిపోవటం. ఇదే తంతు. మన రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది? 2014 నుంచి 19 వరకు ప్రభుత్వం అధికారం ఉంది, టీడీపీ. అప్పుడు రాజధాని గట్ల. మళ్ళీ పార్టీ అధికారం వచ్చి సంవత్సరం అయింది, మళ్ళీ రాజధాని గట్ల. 3.5 సంవత్సరాల చేతిలో ఉంది. సంవత్సరం ఎలక్షన్ పోతే 2 సంవత్సరాల చేతిలో ఉండేది. ఎప్పుడు కడతారు రాజధాని ఇల్లు? కావాలని ప్రజలను మోసం చేస్తారని ప్రజలు అర్థం చేస్తుందో తెలియపరుస్తూ జై హింద్, జై జగన్.